వీళ్ళే అప్పులు చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి మే జూన్ నుంచి వీళ్ళ బెస్ట్ టైం స్టార్ట్ అవుతుంది మేడం. అంటే గురు సంచారం అందుకే చెప్పండి, తృతీయ షష్టమాధిపతి అంటే గురువు వీళ్ళకి కర్కాటక రాశిలోకి వస్తాడు. సో వీళ్ళ కుటుంబంలో ఏమైనా గతంలో వీళ్ళు శుభకార్యాలు ఏమైనా, ఇప్పుడు తులారాశిలో పుట్టిన అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, లేదా తులారాశిలో పుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ పిల్లలు పెళ్లి చేయలేకపోతున్నారు, ఇంట్లో శుభకార్యం చేయలేకపోతున్నారు, ఒక ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు, కొన్న ఇంటికి రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, ఇల్లు మనం ఏమంటారు గృహప్రవేశం, హౌస్ వార్మింగ్ సెరమనీ, ఇవన్నీ కూడా వీళ్ళకి మే మాసం నుంచి వీళ్ళ జీవితంలో అద్భుతాలు చోటు చేసుకుంటారు. ఈ సంవత్సరంలో వీళ్ళ ముఖంలో సంపూర్ణమైనటువంటి నవ్వు, మీరు ఇందాక నవ్వారు చూడండి, ఆ స్థాయి నవ్వు వచ్చేది మాత్రం ఖచ్చితంగా మే తర్వాతనే కొంచెం వీళ్ళకి ప్రతికూలమైనటువంటి ఒకవేళ మంత్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం జూలై, ఆగస్ట్, మార్చ్ వీళ్ళకి అన్ఫేవరబుల్. మిగతా నెలల్లో మాత్రం వీళ్ళు ఖచ్చితంగా బలపడతారు. ఇంకోటి ఆబ్జెక్టివ్ డిజైర్స్ అని చెప్పాను. యాక్చువల్లీ శుక్రగ్రహం అంటేనే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డిజైర్ కాన్షియస్ ప్లానెట్ అంటే శుక్రుడు మీ జాతకంలో బలంగా లేకపోయినా, శుక్రుడు యొక్క గ్రహాల యొక్క అంటే మిగతా గ్రహాలతో ఉన్నటువంటి కలయిక సరిగా లేకపోయినా మీకు ఆర్థికంగా ఎదగకపోవడం కాకుండా మీకు ప్రేమ కూడా దక్కదు మేడం. అంటే మీరు ప్రేమించేవాళ్ళు తప్ప మిమ్మల్ని ప్రేమించేవాడు ఉన్నాడు. సో కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరంలో వీళ్ళు ప్రేమించే వాళ్ళు వీళ్ళకి ప్రేమ దక్కుతుందంటే అర్థం ఏంటి, వీళ్ళింట్లో ఖచ్చితంగా శుభకార్యం జరుగుతుంది. అంటే లవ్ చేసేవాళ్ళది లవ్ మ్యారేజ్ అవుతుంది, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళ జీవితంలో కూడా అరేంజ్ మ్యారేజ్ జరుగుతుంది, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళి వీళ్ళు పెళ్ళి. అంటే ఈ సంవత్సరం వీళ్ళ ఇంట్లో శుభకార్యం జరగడం ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్. అట్ ద సేమ్ టైం వేరే అకేషన్స్ కూడా, అంటే గృహప్రవేశం కావచ్చు, కొత్త ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, లేదా కొత్త ప్రాంతాలకు వెళ్ళి ఇల్లు కొనుక్కోవడం కూడా కావచ్చు. మీరు ఇక్కడ నుంచి అమెరికా ఇల్లు కొంటారు, ఆస్ట్రేలియా ఇల్లు కొంటారు,